డొనాల్డ్ ట్రంప్ గారి సుపుత్రుడు మీకు ట్రంప్ జూనియర్ ఈయన మొన్న వైట్ హౌస్ వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలుస్తున్నాడు. కలిసి నాన్న నేను భారత్కి వెళుతున్నాను అని చెప్పాడు. ఏమిటి కారణాలు అంటే చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి ట్రంప్ గారికి చెప్పాడు. అలాగే నాయన విజయోస్తు, జియో బేటా జియో 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 జియో. అదేంటండి ఇన్నిసార్లు జియో అన్నాడా అంటే రిలయన్స్ జియో. ఓకే, సో నేరుగా భారత్ వచ్చాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఉదయపూర్ వెళ్ళాడు. ఉదయపూర్లో తాజ్ హోటల్స్ ఉంటాయి కదా, చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. మీకు బాగా ధనికులు మీకు అమెరికా యూరోప్ నుంచి వస్తే ఉదయపూర్ వెళితే వీళ్ళు ఆ హోటల్లోనే బస చేస్తారు. సో ఇతను కూడా వెళ్ళాడు. కానీ విచిత్రము, ఒక ప్రముఖ వార్తాపత్రిక టీవీ ఛానల్ కూడా దీనికి సంబంధించిన న్యూస్ని వీళ్ళు పబ్లిష్ చేయలేదండి. చూడండి, డొనాల్డ్ ట్రంప్ గారి కుమారుడు భారత్ వచ్చాడు అంటే వీళ్ళేమో టారిఫ్ వార్ అన్నారు. 50% భారత్ పై నేను టారిఫ్ విధిస్తున్నాను, యు ఆర్ డెడ్ ఎకానమీ, ఇన్ని మాట్లాడాడు కదా. మరి ఇప్పుడు పని కట్టుకొని ఎందుకురా నువ్వు భారత్ వచ్చావు? అసలు ఈ వార్తాపత్రికలు ఎందుకు కవరేజ్ ఇవ్వలేదు అంటే ఇక్కడేనండి గమ్మత్తు. చూడండి, ఇతను ఒక పెళ్ళికి వచ్చాడు. మీకు ఆ తాజ్ హోటల్లో 140 మంది స్పెషల్ గెస్ట్లు, 40 దేశాలకు సంబంధించిన దిగ్గజ వ్యాపారులు ఇక్కడికి వచ్చారు. ఎవరికి ఏమీ తెలియకూడదు కాబట్టి మీకు ఈ పెళ్ళి ఆర్గనైజ్ చేసిన అంటే అమ్మాయి వైపు అబ్బాయి వైపు. ఇప్పుడు అమ్మాయి వైపు అన్నప్పుడు మీకు ఒక ఫార్మా కంపెనీ, చాలా పెద్ద ఫార్మా కంపెనీ. ఈ అబ్బాయి వైపు అన్నప్పుడు టెక్ కంపెనీ. వీళ్ళు కలిసి ప్రతి ఒక్క పాపులర్ మీడియా సంస్థ వీళ్లకు 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వీళ్ళే తీసుకువెళ్ళి ఇచ్చి, మీరు ఈ పెళ్ళికి సంబంధించిన ఎటువంటి వివరాలు మీ వార్తాపత్రికల్లో టీవీ ఛానల్స్లో దయచేసి చూపించకండి, పెళ్ళికి రాకండి అని చెప్పి డబ్బులు ఇవ్వడం. బాగుందా? సో ఆలోచిస్తేనే నవ్వు వస్తుంది, కానీ ఇది జరిగింది. కాబట్టి ఎవరికీ తెలియదు ఈ పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, నోబడీ నోస్. సో ఈ వెడ్డింగ్ అంటే మనము ఆల్రెడీ అంబానీ పెళ్ళి చూసాం. అనంత అంబానీ పెళ్ళి ఏ లెవెల్లో జరిగిందో, కానీ ప్రపంచ మీడియా ఏమి రాసింది? చాలా వల్గర్గా ఉంది. నా దగ్గర ఇంతంత డబ్బు ఉంది అని చెప్పి ప్రపంచానికి చూపించడం ఏంటి? ఎంత తప్పు! ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి వజ్రాలు పొదిగిన వాచ్ ఇస్తున్నారు, షారూక్ ఖాన్కి, సల్మాన్ ఖాన్కి, అమీర్ ఖాన్కి ఇలాంటి వాచ్లు. ఏమండి వాళ్ళు ఇలాంటి ఒక వాచ్ కొనుక్కోవాలంటే కొనుక్కోలేరా? కానీ అలా ఆలోచించరు. డబ్బున్నవాడి గురించే ఆలోచిస్తాడు. ఇదే కదా నిజం. సో అలాంటి దుష్ప్రచారము జరగకూడదు. ఇది ఒక వల్గర్ వెడ్డింగ్ అని ప్రపంచము చెప్పకూడదని మీకు ఎటువంటి మీడియా కవరేజ్ లేకుండా సైలెంట్గా ఉదయపూర్లో ఈ తాజ్ హోటల్లో ఈ 140 మంది గెస్ట్లు, మీకు పెద్ద పెద్ద దిగ్గజ వ్యాపారులు 40 దేశాల నుంచి వచ్చారు. సో ఇప్పుడు ఇందులో మీకు బ్లాక్ రాక్కి సంబంధించిన CEO ఉన్నాడా? జెన్నిఫర్ లోపేజ్ అయితే అక్కడికి వచ్చారు కదా. అంటే మామూలుగా రారు కదండి. జెన్నిఫర్ లోపేజ్ అంటే మీకు హాలీవుడ్లో ప్రముఖ నటి, సింగర్. ఈవిడ వచ్చారంటే చూసుకోండి. మరి ఇప్పుడు ట్రంప్ జూనియర్ ఇక్కడికి రావడంలో అర్థము ఏమిటి? కనెక్టింగ్ ద డాట్స్ అండి. మీకు అమ్మాయి తరఫు వాళ్ళేమో ఫార్మా సంస్థకు చెందిన వాళ్ళు, అబ్బాయికి సంబంధించిన వాళ్ళేమో టెక్నాలజీ. సో వీళ్ళు 1000 కోట్లకు అధిపతులు. అలాంటి పెళ్ళికి ఇన్విటేషన్ వచ్చినప్పుడు ట్రంప్ కుమారుడు వచ్చాక వీళ్లకు ఆ హోటల్లో హై లెవెల్లో మీటింగ్స్ జరుగుతాయి. ఇక్కడ ఒకే ఒక విషయం అండి, ట్రంప్ గారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మ్యాక్సిమం, తర్వాత ఇతని యొక్క టెన్యూర్ అయిపోతుంది. కానీ భారత్ అనే దేశం ఉంటుంది, పాపులేషన్ ఇంకా పెరుగుతుంది, భారత్ యొక్క జీడిపి పెరుగుతుంది. ఏ మాత్రము జ్ఞానము ఉన్నా ఇండియా విషయంలో ఇలా ప్రవర్తించకూడదని మేధావులు ఇతనికి చెప్పి ఉంటారు. యువకుడే కదా, వయసు చిన్నదే కాబట్టి తన ప్రాస్పెక్టస్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా ఒక ఇందిరాగాంధీ గారు లాగో లేదా ఈ గాంధీ ఫ్యామిలీస్ ఉంటాయి చూసారా, అలా ఆలోచిస్తాడు. నా ఫ్యామిలీకి నా దేశము ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మోదీ గారు అన్నారు ఫ్యామిలీయే లేదు కదా. సో ఇతను ఎవరి కోసం ఆస్తులు పోగు చేయాలి? ఎవరూ లేరు. కానీ ట్రంప్ గారికి అలా కాదు,
ఇక ఇతని కుమారుడు వాడి కుమారుడు ఇంతమందికి కూడా ఆస్తులు పోగు చెయ్యాలి అంటే ఎన్నో వ్యాపారాలు మీరు చెయ్యాలి. సో ఇప్పుడేంటి, నెక్స్ట్ ఇయర్ నేను భారత్కి వస్తున్నాను అని చెప్పి ట్రంప్ గారు ప్రకటించారు. ఎందుకు ప్రకటిస్తాడు? అతను భారత్కు వచ్చి చేసేదేంటి, మనకేంటి ఒరుగుతుందంటే అలా కాదు. మీకు భారత్లో ప్రముఖ పట్టణాలు ఒక హైదరాబాదు, బెంగుళూరు, ముంబై, పూణే ఇలాగా మీకు మేజర్ సిటీస్లో ట్రంప్ టవర్స్ను కట్టాలి, పెద్ద పెద్ద హోటల్స్ను ఎస్టాబ్లిష్ చేయాలి, క్రిప్టో కరెన్సీని తీసుకురావాలి, ఎనర్జీ సెక్టార్లో ట్రంప్ కంపెనీలు ఉండాలి. ఇదంతా జరగాలంటే ఏంటి, ట్రంప్ గారి కుమారుడు భారత్కి వచ్చే తీరాలి. సో ఒక వెడ్డింగ్ అన్నాడు, వెడ్డింగ్ అని నేరుగా మీకు ఇలా ఉదయపూర్ వెళ్ళాడు, తాను ఎవరెవరితో మాట్లాడాలో వాళ్ళందరినీ కూడా పిలిపించుకుంటున్నాడు. అక్కడ నెగోసియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇందులో రిలయన్స్ వాళ్ళు ఉండొచ్చు, అదానీ వాళ్ళు ఉండొచ్చు, ఇలాగ భారత్లో ఉండే మేజర్ కంపెనీస్. వచ్చినవాడు డొనాల్డ్ ట్రంప్ గారి కుమారుడు కాబట్టి వీళ్ళందరి ప్రతినిధులు వస్తారు. ఎన్నో రకాలుగా నెగోసియేషన్స్, 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేయడానికి ఇక్కడ ఏమేమి చెయ్యాలి, సలహాలు సర్వము జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మంత్ వ్లాదిమిర్ పుతిన్ గారు వస్తున్నారు. ఈ రావడము ఇది ఎలాంటి ఒక ఈవెంట్ అంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్, మనము సుఖాయి 57 గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ ప్రపంచములో నంబర్ 1 5th జనరేషన్ స్టెల్త్ విమానం అండి. భారత్ వద్ద లేనిది ఏమిటి, 5th జనరేషన్ యుద్ధ విమానం. మరి ఇప్పుడు వస్తున్నది ఏమిటి, వరల్డ్స్ నంబర్ 1. ఇక్కడ జరిగిందేంటి, మనం కొంటున్నామా, కాదు, మీకు భారత్లోనే జాయింట్ వెంచర్. ఇక పుతిన్ గారి వర్గాల నుంచి వస్తున్న వార్తలు మీరు నమ్మరు, సుఖాయి 57 కాదండి, మీ కెపాసిటీ అది కాదు, సుఖాయి 75 చెక్మేట్. దీనిని మనము భారత్లో తయారు చేయాలి. మీరు మేము కలిసి జాయింట్ వెంచర్లో సుఖాయి 75 చెక్మేట్ దీన్ని తయారు చేద్దాము అంటే ఆల్మోస్ట్ మనము 6th జనరేషన్కి వెళ్ళిపోతున్నామండి. సో ఏది లేదో బంపర్ ఆఫర్ తగిలినట్టుగా ఇవాళ టాప్ క్లాస్ 5th జనరేషన్ స్టెల్త్ విమానం భారత్లోకి రాబోతుందంటే ఇది మామూలు వార్త కాదు. సో ఇప్పుడు మీరు భారత్ని ఒక వధువులా చూడాలి. సో మీకు స్వయంవరానికి అమెరికా వాడు వస్తున్నాడు, రష్యా వాడు వస్తున్నాడు, ఫ్రాన్స్ వాళ్ళైతే ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నారు. సో ఎవరు ఈ వధువుని గెలుచుకోబోతున్నారు అనేదే గేమ్. కాబట్టే డొనాల్డ్ ట్రంప్ యొక్క సుపుత్రుడు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద మార్కెట్, మా నాన్న పిచ్చివాడిలాగా ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇందులో ఏ నిజము లేదు, మిమ్మల్ని ట్రిక్ చేయాలని చూస్తున్నాడు. నా దృష్టి అంతా కూడా ఇవాళ భారత్ వైపే ఉంది. అంటే రష్యా వాళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు మనతో వ్యాపారాలు చేస్తున్నారో అమెరికా వాళ్ళు కూడా ఆ లెవెల్లోనే మనతో డిఫెన్స్ ఒప్పందాలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనము చూడాల్సిందల్లా కూడా ప్రపంచ పాలకులు బ్లాక్ రాక్ అనబడే సంస్థ వాళ్లకు సంబంధించిన ఇప్పుడు జియో బ్లాక్ రాక్ అని చెప్పి ఇక్కడ ఒక సంస్థ ఉంది, చాలామందికి తెలియదు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటారు. అంటే ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి. సో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బ్లాక్ రాక్ వాళ్ళ అసెట్ మేనేజ్మెంట్ డేటా చూసారంటే మీరు షాక్ అవుతారు. అంటే ప్రపంచంలో టాప్ 10 కంపెనీస్ ఒక లిస్టు వేయండి. ఇందులో ప్రతి ఒక్క కంపెనీలో బ్లాక్ రాక్ యొక్క షేర్ వాల్యూ ఎంత అని చూసారనుకోండి, మీకు అసలు మీరు షాక్ అవుతారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీస్, అందులో బ్లాక్ రాక్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చూసారనుకోండి మోర్ దెన్ 50% ఉంటుంది. అదే జాన్సన్ అండ్ జాన్సన్ అనండి, ఫైజర్ అనండి, మీకు ఇలా దిగ్గజ సంస్థల్లో అంతా కూడా బ్లాక్ రాక్ యొక్క పెట్టుబడులే ఎక్కువ ఉంటాయి. ఒక స్టేజ్లో ఆ కంపెనీని వీళ్ళు కొనుక్కోగలరు. అలాంటిది వీళ్ళు కూడా వివాహానికి వచ్చారు అనుకోండి, మనకు అసలు సిసలైన వ్యవహారం ఏంటనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ గారి కుమారుడు భారత్ వచ్చాడు, ఎక్కడా ఎటువంటి కవరేజ్ లేదు, కానీ గేమ్ మాత్రము చాలా పెద్దది. మరి ఈ ఆటలో భారత్ యొక్క రోల్ ఏమిటి, ఈ దిగ్గజ సంస్థలు ఏమేమి చేయబోతున్నారు, ట్రంప్ గారి యొక్క భవిష్యవాణి మీరు చెప్పగలరా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.